66వ కీర్తన 18వ వచనంలో కీర్తనకారుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని అంటున్నాడు. ఏ మనిషి అయితే హృదయంలో పాపాన్ని ఇంకా లక్ష్య పెడుతున్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇంకా పాపానికి సంబంధించినటువంటి కోరికలు, పాపానికి సంబంధించినటువంటి తలంపులు, ఆలోచనలు, ఎప్పుడైనా అవకాశం దొరికితే పాపాన్ని జరిగించాలనేటువంటి ఒక ఆలోచన, కోరిక మనసులో ఇంకా మెదులుతూ ఉంటే, వారు ప్రార్థన ఒకవేళ చేస్తే వారి ప్రార్థనలను దేవుడు ఆలకించడు, వారి ప్రార్థనలను దేవుడు ఆలకించడు అనే మాట. ఈ రోజున నేను మీతో పంచుకోవాలనుకుంటున్నటువంటి అంశము ఏంటంటే, ఫలితములనివ్వని ప్రార్థనలు. అనండి ఒకసారి, ఫలితాలను ఇవ్వనటువంటి ప్రార్థనలు. ఈ రోజున మన క్రైస్తవ సమాజాన్ని మనం పరిశీలన చేస్తే ఆల్మోస్ట్ అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. ఇలాగా బయటికి నిలబడి బయటికి ప్రార్థనలు చేయకపోయినా కానీ చాలామంది అయితే మనసులో, ఇంటి దగ్గర ప్రార్థనలు చేసుకుంటున్నారు. వారు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుందానంటే నన్ను అడిగితే నేను రావట్లేదనే చెప్తాను. ప్రార్థనలన్నిటికీ జవాబులు రావట్లేదు. ఈ రోజున మనం చాలా అడిగాం ఇప్పటికే దేవుణ్ణి, కానీ అడిగినవన్నీ ఇప్పటికీ నెరవేరలేదు. అడిగిందే అడుగుతున్నాం కానీ అది దొరకట్లేదు. మీరు గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. తప్పు దేవుని వైపు నుండి ఏ రోజు కూడా ఉండదండి. ఉంటుందంటారా మీరు చెప్పండి? బైబిల్ గ్రంథంలో రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ మొరలు వినబడకుండా ఆయన చెవులు మందము కాలేదు, మీరు కాపాడండి, రక్షించండి, ఆదుకోండి, సహాయపడండి అని గావు కేకలేస్తూ ఉంటే రక్షించడానికి ఆయన చెయ్యి జాపి మిమ్మల్ని పట్టుకొని ఆదుకోవడానికి, దీవించడానికి ఆయన చెయ్యి కూడా కురుచ కాలేదు. మరి ఏమడ్డం వచ్చాయి? మనం అడుగుతున్నాం, పిటిషన్ మీద పిటిషన్ పెడుతున్నాం, మనవి మీద మనవి చేస్తున్నాం, కన్నీటితో దేవునిని అడుగుతున్నాం. చాలా సందర్భాలలో చాలామందికి చెప్పి మన గురించి, మన అవసరతల గురించి ప్రార్థించమని కోరుతున్నాం. వాళ్ళు కూడా కొంతమంది మన కోసం ప్రార్థన చేస్తున్నారు. అయితే బెనిఫిట్ పొందాల్సినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో, అవసరతలలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, వారి అవసరతలు తీరట్లే ఈ ప్రార్థనల వల్ల. అర్థమైందా? ఎందుకు అలా జరగడం లేదు? మన కుటుంబాల అవసరతలు, సమస్యలు ఎందుకు పరిష్కారానికి గురి కావడం లేదు? మన ఆరోగ్య సమస్యలు ఎందుకు తీర్చబడడం లేదు, పరిష్కరించబడడం లేదు? గడ్డు సమస్యలు ఎందుకు తొలగిపోవడం లేదు? ఏదో బతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అన్నట్టుగా మన దినాలు గడిచిపోతున్నాయి. కానీ వాస్తవానికి మన ప్రార్థనలకు జవాబు వస్తే మన జీవితాలు ఈ విధంగా కష్టతరంగా ఉండవు. మీరు అర్థం చేసుకోండి. ఎన్ని అడిగి ఉంటారు, ఎన్ని సమస్యలను ఇప్పటికే ప్రభు పాదాల దగ్గరికి మీరు చేరవేసి ఉంటారు. అయినా కానీ ప్రభు వినట్లేదా ఏంటి? ప్రభు స్పందించట్లేదా ఏంటి? ప్రభు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రభు దగ్గర నిధులు ఏమైనా అయిపోయాయా? ఈ కోణంలో మనం ఆలోచన చేస్తే ప్రభు వైపు నుండి ఏమీ లేదు. అర్థమవుతుందండి? ఏ తప్పు లేదు, ఏ జాప్యము లేదు. మన పాపాలు ఆయనకు అడ్డుగా వచ్చాయని బైబిల్ గ్రంథంలో ఇప్పటికే మనకు తెలుసు. అయితే ఈ రోజున ఒక స్పష్టమైనటువంటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఎవరైతే హృదయంలో ఇంకా పాపానికి సంబంధించినటువంటి కోరికలు, అర్థమవుతుందండి, దేవుడికి నచ్చనటువంటి విషయాలు, దేవుడు భరించలేనటువంటి విషయాలు, దేవుడు అసహించుకునేటువంటి లక్షణాలు ఏ మనిషిలో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంటాయో, వాళ్ళు కూడా విశ్వాసులు కాబట్టి, బాప్తిస్మం పొందారు కాబట్టి చర్చికి వస్తుంటారు, వెళ్తుంటారు, నలుగురు ప్రార్థన చేసుకుంటా ఉంటే వీళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారు. ఇక ఎవరైనా నడిపించే వాళ్ళు ఉంటే అన్నీ జ్ఞాపకానికి వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. కానీ ఈ ప్రార్థనా సమయాన్ని నుండి బయటికి వెళ్ళిపోతే, ప్రార్థనా స్థలం నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా వారి జీవితం యథావిధిగా ఉంటుంది. పాపపు అలవాట్లు, పాపపు కోరికలు, పాపపు తలంపులు, పాపపు పనులు చేయాలనేటువంటి అవకాశం కోసం కనిపెట్టడం, ఎదురు చూడడం,
అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలామంది సైలెంట్గా ఎవ్వరూ కనపడకపోతే తప్పులు చేయాలని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది మన సంఘాలలో ఉంటారు, తెలుసండి? అటు ఇటు దిక్కులు చూసి తప్పులను జరిగించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ రోజున మన క్రైస్తవ సమాజంలో ఉన్నారు. అర్థం చేసుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ఎవరన్నా కనపడ్డారనుకోండి, నీతిమంతురాలాగా నిలబడటం. ఎవరు కనపడలేదని అనుకోండి, చేయాలనుకున్న పాప పని చేసేయటం. అవునంటారా కాదంటారా చెప్పండి? అంటే మనం ఒక ఒంటరితనం కోసం ఎదురు చూస్తున్నాం. ఎవరు చూడనటువంటి ఆ సమయం కోసం మనం కనిపెడుతూ ఉన్నాం. రహస్య పనులు కొనసాగించడం కోసం ఆతృత పడుతూ ఉన్నాం. అర్థమవుతుందా? ఎవరు ఇంట్లో లేరనుకోండి, సపోజ్ ఒక భయం కలిగిన వ్యక్తి, భక్తి కలిగిన వ్యక్తి, ప్రభువు పట్ల ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి ఒక పూట మీ ఇంట్లో ఉండాల్సి వచ్చిందనుకోండి, ఉన్నాడు, వాళ్ళు వచ్చి మీ ఇంట్లో ఉన్నారు. ఆ రోజున మీ పప్పులు ఉడకవు. ఇంకా ఎందుకో తెలుసా అండి? వాళ్ళు ఉన్నారు కాబట్టి, అక్క ప్రార్థన చేసుకుందామా, పాస్టర్ గారు కొద్దిసేపు ఏదన్నా మంచి విషయాలు చెప్పరాదండి అని అంట. ఆ రోజు పాస్టర్ గారు రాలే, ఆ ప్రార్థనా పరులు మీ ఇంటి దగ్గర లేరు, మీరే ఉన్నారు. అర్థమైందండి? టీవీలో మీ టేస్ట్ ప్రకారం నడుస్తుంటుందన్నీ. అవునంటారా కాదంటారా చెప్పండి? అంటే మీ హృదయంలో ఏముంది? పాపము ఉంది. ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నాం. అన్నం తినేటప్పుడు చేస్తున్నాం, పండుకునేటప్పుడు చేస్తున్నాం, లేచేటప్పుడు చేస్తున్నాం. ఆ మాటకు వస్తే కుటుంబ ప్రార్థన కూడా చేస్తాం. అర్థమైందా? కానీ నీ హృదయ అంతరంగాలలో ఉండాల్సిన కోరిక ఉందిగా. చూడాలనుకున్నది చూస్తూనే ఉన్నావుగా, చేయాలనుకున్నది చేస్తూనే ఉన్నావుగా, తినాలనుకున్నది తింటూనే ఉన్నావుగా, మాట్లాడాలనుకున్నది మాట్లాడుతూనే ఉన్నావుగా, వెళ్ళాలనుకున్న స్థలం దగ్గరికి వెళ్తూనే ఉన్నావుగా. ఇవన్నీ ప్రభువుకు నచ్చుతాయా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే నేను మీకు మనవి చేస్తున్నాను, మీరు ప్రార్థన చేయడం లేదు అని నేను అన్ను. ఎందుకంటే ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు కన్నీటి పర్యంతమై బిక్కమొఖం పెట్టుకొని, ఏడుపు మొఖాలు పెట్టుకొని, కన్నీరు గార్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే మిమ్మల్ని నేను చూస్తూనే ఉన్నా. అయితే ఒక విషయం మీతో చెప్పాలని ఉంది. మీరు ఎంతగా ప్రార్థన చేసినా ఆయన ఎందుకు వినడం లేదు? ప్రవక్తల గ్రంథాన్ని మనం చదివితే, మీరు హెచ్చుగా ప్రార్థన చేసినా నేను వినను అని అన్నాడు. మీరు ఎక్కువగా ప్రార్థన చేసినా నేను వినను అని అన్నాడు. ఇంకొకళ్ళు వచ్చి అంటారంట దేవుడితో, మా శరీరాన్ని మేము బాధ పెట్టుకున్నాం, ఉపవాసం ఉన్నాం, అన్న పానాలు మేము బంద్ చేసాం, నువ్వెందుకు చూడట్లేదు మా వైపు? మా ప్రార్థనలు ఎందుకు వినట్లేదు? మా ప్రార్థనలకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు అని మీరందరూ. అయితే మీరు ఉపవాసం ఉండినప్పుడు వ్యాపారం చేస్తారు, మీరు గుద్దులాడుకుంటూ ఉంటారు, మీరు చేయాలనుకున్న ప్రతి పని, నాకు నచ్చనటువంటి ప్రతి పని చేస్తారు. ప్రత్యేకమైనటువంటి ప్రార్థన దినాలను కూడా మీరు లక్ష్య పెట్టరు. ఆ రోజున కూడా మీరు వాటిని తృణీకరించి మీరు చేయాలనుకున్న పనిని చేస్తారు. మీకు ఎప్పుడో ఒకసారి అవసరం వస్తుంది, ఎప్పుడో ఇంట్లో సమస్యలు వస్తాయి, పిల్లల మాట వినకపోతేనో, అనారోగ్యం వస్తేనో, కష్టం వస్తేనో, ఇబ్బంది వస్తేనో మీకు మళ్ళీ నేనే గుర్తుకొస్తాను. దేవుడు ఉన్నాడు, మాకు మందిరం ఉంది, ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ రోజు వెళ్ళి కాస్త భయభయంగా మందిరంలోనికి వెళ్ళినా పాస్టర్ గారు ఒక గద్దిస్తాడు, పాస్టర్ అమ్మ గారు గద్దిస్తారు, లేకపోతే విశ్వాసులు ఏంటమ్మా ఈ మధ్య సరిగా ప్రార్థనకి రావట్లేదని అడిగితే 5 నిమిషాలు ఓపిక పట్టామంటే మళ్ళీ మనం ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థనకు మోకాళ్ళు లొంగాం, ఇక ఎక్కడ లేని సమస్యలన్నీ గుర్తుకొచ్చి తల మీద ముసుకేసుకొని అలాగ అర్ధగంట సేపు ప్రార్థన చేసావు. ఏం జరిగింది? ఈరోజు ఏమన్నా కొత్త చెప్పండి? ఎన్నిసార్లు గతంలో మనం ఇలాగ ప్రార్థనలు చేయలేదు? ఆ ప్రార్థనలకన్నీ దేవుడు జవాబులు ఇచ్చాడా? ఆ మాటకు వస్తే పరిశుద్ధాత్మ కోసం ఎవడైనా ఆత్మ లేనివాడైతే నా వాడు కాడు అనే మాట గుండెలల్లో కొడుతున్నట్టుగా అనిపిస్తే బలంగా దానికోసం మనం ప్రార్థన చేశామే. పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఇంకా ఎందుకు జరగలేదు? ఒకసారి మీరు నేను ఆలోచన చేద్దాం. దానికోసం అడిగితే మరి నిశ్చయముగా నేను పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను అన్నటువంటి దేవుడు ఈరోజు నా పరిశుద్ధాత్మను నీ శరీరంలోనికి ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు? నువ్వు అడిగింది చెడ్డదేం కాదు కదా, పరిశుద్ధాత్మని అడిగావు కదా, అది మంచి విషయమే కదా. అయినా కానీ దేవుడు ఆ మంచి విషయాన్ని కూడా అనుగ్రహించలేదు. ఎందుకని? ఒకసారి ఆలోచన చేయండి. హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తూ ఉంటే, దేవుడు నీవు పక్కపక్కన కూర్చుంటే అర్థమవుతుందా? నువ్వు చేసే పనులు, చాలా పనులు దేవుడికి నచ్చవు. నువ్వు ఇష్టపడుతున్నవి చాలా దేవుడు ఇష్టపడలేడు. నువ్వు కూర్చుంటున్నటువంటి స్థలాలన్నీ కూడా ఆయనకు నచ్చకపోవచ్చు.
నీ ప్రవర్తనలో చాలా భాగం ఆయనకు ఆయాసం కలిగించేటట్టుగానే ఉండొచ్చు. నువ్వు సంతోషపడుతుండొచ్చు, కానీ ఆయన మాత్రం దుఃఖపడుతూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ విధమైనటువంటి వైఖరి మన జీవితాలలో ఉన్నప్పుడు ఆయన మన మొరలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఆ మాటకొస్తే ఉపవాసం ఉండి చేసేటువంటి ప్రార్థనలు కూడా ఆయన వినరు. అర్థం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మళ్ళీ చదువుతున్నాను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేస్తే ప్రభు నా మనవి వినకపోవును. హృదయంలో కల్మషం లేకుండా, కపటం లేకుండా, పాపపు కోరిక, పాపపు తలంపు, పాపాల మీద ఇష్టత లేకుండా, అర్థమవుతుందా? నిన్ను నువ్వు జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు తప్పకుండా ఇస్తాడు. మీ యందు నేను, నా యందు మీ మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడును అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అది లేదు, మనం దేవుడిలో లేము, అందుకే దేవుడు కూడా మనలో లేడు. అర్థమవుతుందండి? మనం దేవుని వాక్యాల ప్రకారం లేము కాబట్టి మనం ఏది అడిగినా ఆయన ఇవ్వలేకపోతున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. మీరు ప్రార్థన చేయట్లేదని నేను అనట్లే, నన్ను తప్పు పట్టమాకండి. మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ ఆ ప్రార్థన ఫలితాన్ని ఇవ్వడం లేదు. అందుకే ఈరోజున మనం ధ్యానం చేసే అంశం ఏంటో తెలుసా? ఫలితం ఇవ్వని ప్రార్థన చేస్తున్నా. ఫలితం ఇయ్యని ప్రార్థన వలన నీకేంటి బెనిఫిట్ చెప్పండి? నీ ప్రార్థన నీకు ఫలితం ఇవ్వాలా వద్దా చెప్పండి. అదే నా ప్రార్థనకి ఇప్పటికల్లా ఫలితం వస్తే నేనెంత లక్షాధికారిని అవుదునో, కోటీశ్వరుడిని అవుదునో. మీరు కూడా అంతే. అర్థమైందా? మీ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇప్పటికే వచ్చినట్లయితే మీ శరీరంలో అనారోగ్యమే ఉండదు, మీ మనసులో అశాంతే ఉండదు, మీ ఇంట్లో అసంతృప్తి ఉండదు, లేమిడి అనేది ఉండదు, సమృద్ధి పొర్లిపారే అనుభవం ఉంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి కారణాలను మనం వెలికి తీయలేకపోతున్నాం. వ్యతిరేకంగా ఉంది కదా. మనం అడిగిన ప్రార్థన ఒకటైతే జరిగేది ఒకటి. బయట జనాలు కూడా ఒక మాట మనల్ని విమర్శనాత్మకంగా అంటుంటారుగా, మీరు ప్రార్థన చేసుకుంటారేమో, మీరు ప్రార్థనకి వెళ్తారేమో, దేవుని సన్నిధికి వెళ్తారేమో, ఆరాధనకి వెళ్తారేమో అని ఎవ్వరనరండి. వాళ్ళు మనల్ని నిలదీసేటప్పుడు వాళ్ళు వాడే పదం ఏంటో తెలుసా? మీరు ప్రార్థనకి వెళ్తారేమో, ప్రార్థన చేయించుకుంటారేమో, ప్రార్థన చేసుకుంటారేమో, మీ జీవితం ఎందుకు ఇట్లా ఉంది అని అంటున్నారు. నిజమే, మనం ప్రార్థనకే వెళ్తున్నాం. ఇంట్లో సమస్య ఉంటే ఇంట్లో ప్రార్థనే పెట్టించుకుంటున్నాం, కానీ సమస్య తీరడం లేదు. కారణం ఏంటో తెలుసా? మన హృదయంలో, మన కుటుంబంలో ఇంకా ఏదో పాపాన్ని మనం లక్ష్యం చేస్తున్నాం. ఇంట్లో డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలని అర్థం కాక వడ్డీలకు తిప్పుతూ ఉంటాం. అర్థమైందండి? నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, తన ద్రవ్యము వడ్డీకియడు, వడ్డీ పుచ్చుకోగో, ఇవన్నీ ఉంటాయండి మనకి. ఏం కాదులే, అందరు ఇస్తుండ్రు, నేను ఇస్తున్నా. అర్థమైందా? ఇప్పుడు ఇవాళ రేపు 2 రూపాయలు ఎవరు అట్లా 3 రూపాయలు నడుస్తుంది, 3.5 నడుస్తుంది. కావాలంటే ఎవరు నన్ను అడుగు, 4 రూపాయలు కూడా నడుస్తుంది అవసరానికి అనడం, ఇయ్యటం. అర్థమవుతుందా? ఇక దేవుడు నీ ప్రార్థన ఏం వింటాడు? అసలు కంటే వడ్డీ ముద్దని సామెతల మీద సామెతలు కడుతుంటే ఇక మనకి దేవుడేం మాట వింటాడు చెప్పండి? ఏ సీరియల్ మనం విడిచిపెట్టాను చెప్పండి? 1278వ ఎపిసోడ్ అంట అది. నేను ఉట్టిగానే ఒకరోజు అన్నం తినేటప్పుడు పెడితే వస్తుంది. ఎంత? 1278. నేనే నయం 2.5 గంటలు సినిమా చూస్తా. మరి నువ్వు ఎన్ని గంటలు చూస్తున్నావు సీరియల్? అంటే అయ్యగారు సినిమా చూస్తున్నా అనుకునేటోళ్ళు ఉదాహరణకు చెప్తున్నా. అర్థమవుతుందండి? సినిమా చూసేవాడు 2.5 గంటల్లో తేల్చి కొడుతున్నాడు ఆ సినిమాని. కానీ మరి సీరియల్ చూసే మేధావులను ఏమనాలి? 365 రోజులు. ఆ రోజు మీటింగులు పెట్టినా మీటింగులకు టైంకి ఎవరు రారుగా. అర్థమైందండి? ఎందుకంటే అది పోతుంది. ఇప్పుడు ఏమైంది? కల్పనా కథలు ఎక్కువ అయిపోయాయి కదా. ప్రతి ఛానల్లో ఏదో ఒక సీరియల్, ఏదో ఒక సినిమా, ఏదో ఒక షో జరుగుతూ ఉంటుంది కదా. మీకు ఏది ఇష్టమైతే అది, ఎవరి అభిమానం వాళ్ళది, అవునా కదా? దాన్ని బట్టి అలాగ చేసుకుంటూ పోయి ఇక సాయంత్రం కాగానే ఆవలింతలు వస్తున్నాయి, చూసి కళ్ళు నస్తున్నాయి. ఎంతసేపు చూస్తావు, బంద్ చేయరాదు. ఈ డైలాగ్ మన ఇంట్లో అప్పుడప్పుడు వినపడుతుంటుంది. ఇక బంద్ చేస్తాం పోరుబడలేక. ఓపిక ఉంటేనేమో ప్రార్థన చేస్తాం, ఓపిక లేకపోతే చెయ్యం. ఎవరికన్నా జ్వరం వచ్చి ఉలిక్కి పడతా ఉంటే పిచ్చి పిచ్చి చూపులు చూస్తుంటే అప్పుడు కొబ్బరి నూనె దేవుడు గుర్తుకొస్తుంటారు.
గుర్తుకొచ్చి అప్పుడు మోకాళ్ళు లొంగుతాం. మోకాళ్ళు లొంగి అయ్యా ప్రభువా నాయనా అని మనకు అప్పుడెప్పుడో నేర్చుకున్న విద్య కదా ఏడ్చుకుంటూ ప్రార్థన చేయటం. దాన్ని తెర మీదకి తీసుకొస్తాం. తెర మీదకి తీసుకొచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాం. ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే పాపం దేవుడు ఎమ్మటే దిగొచ్చి కనికరించి బాగు చేయాలన్నంత ఇదనిపిస్తుంది దేవుడికి. ఎందుకంటే ఆయన కరుణా సమృద్ధుడు. అర్థమైందండి? ఆయనకు నీ మీద ప్రేమ కలుగుతూ ఉంటుంది. ఆయనకు వచ్చి బాగు చేయాలని అనిపిస్తుంది. కానీ అపవాది ప్రతివాది అడ్డం తిరుగుతాడు. ఎట్ట చేస్తావు? వాడు చేసే పనులు కనపడట్లేదా యేసుప్రభు నీకు? చేస్తావా? ఇదేనా నీ నీతి? ఇదేనా నీ న్యాయం అని అనంటే హృదయాంతరంగాలలో ఉన్నటువంటి కల్మషాన్ని గుర్తుపట్టేటువంటి దేవుడు చెయ్యజాలకపోతున్నాడు. చెయ్యలేకపోతున్నాడు కాదు, జాలకపోతున్నాడు. మొన్న ఒక చిన్న ఉదాహరణ చెప్పా. ఇంట్లో మందులు తెచ్చుకొని పెట్టుకున్నాం, ఇంజెక్షన్లు పెట్టుకున్నాం, నరానికి వేసే ఇంజెక్షన్లు పెట్టుకున్నాం. అర్థమైందండి? ఇంట్లో మనుషులు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఇంజెక్షన్ వేయగలుగుతారా? దాన్ని ఏమనాలా? వేయ్యా లేరు అనాలి. మందులు ఇవ్వండి, ఉన్నాయి, మందులు ఉన్నాయి. కానీ వేసేవాడు, నరాన్ని దొరికిచ్చి వేసేవాడు అంత జ్ఞానం ఎవరికి లేదు. కాబట్టి ఇంతమంది ఉన్నా ఎవరు వేయలేకపోతున్నారు అనాలి. డాక్టర్ గారు ఉన్నాడు, ఇంజెక్షన్ వేయాలి, సీసా పెట్టాలి, సెలైన్ బాటిల్ పెట్టాలి. కానీ మనిషికి చలి జ్వరంలా వణుకుతూ ఉందనుకోండి, ఆయన పెట్టగలుగుతాడా? హై బీపీ ఉంది, హై షుగర్ లెవెల్స్ హైగా ఉన్నాయి. ఎంత మంచి సర్జన్ అయినా సరే ఆపరేషన్ చెయ్యలేడు కాదు. ఆయనకి మస్తు నాలెడ్జ్ ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది, ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్లు ఆయనకి. కానీ ఆయన చెయ్యజాలడు. ఎందుకో తెలుసా? అవతాల నుంచి సరి అయినటువంటి స్పందన పేషెంట్ నుండి లేదు. దేవుడు సకల జ్ఞానం కలిగినటువంటి వాడు, సర్వశక్తిమంతుడు, ప్రేమ కలిగినటువంటి వాడు. కానీ ఆయన చెయ్యలేడు కాదు, చెయ్యజాలడు. ఎందుకో తెలుసా? అక్కడ మొరపెట్టుకుంటున్నటువంటి మనిషికి ఆయన ఆశీర్వాదాలను పొందుకోవడానికి పాత్రుడు కాడు, విడుదల పొందుకోవడానికి పాత్రుడు కాడు. దేవుడు తన శిష్యులైనటువంటి వారిని ఇద్దరిద్దరినిగా పంపుతూ సమాజంలోనికి ఒక మాట అంటాడు. మీరు వెళ్ళండి, ఎవరు యోగ్యుడో ఆరాధియండి, వారింటికి వెళ్ళండి. మీరు ఏ గ్రామానికైనా వెళ్ళి ప్రకటన చేయడానికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు ఆ ఊరు నుండి బయటకు వచ్చినప్పుడు మీ కాలు దుమ్ము దులిపి రండి. ఓకే? మీరు వెళ్ళినప్పుడు మీరు ఏ ఇంటికి వెళ్ళినా దీవెన పలకండి. ఆ ఇంటి మీద ఏం పలకండి? దీవెన పలకండి. ఆ దీవెనకు పాత్రుడు ఆ ఇంట్లో ఎవరన్నా ఉంటే ఆ దీవెన ఆ ఇంటి మీదకి వెళ్ళొద్ది. దీవెనకు పాత్రుడు ఆ ఇంట్లో లేడనుకోండి, మీరు పలికిన దీవెన మరలా మీ మీదకే రిటర్న్ వస్తుంది అని అన్నాడు. ఒకసారి ఆలోచించండి. దీంట్లో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషి దీవెనకు పాత్రురాలుగా ఉండాలి. అప్పుడే పలకబడుతున్నటువంటి ఆ పదాల వల్ల వారికి ఆశీర్వాదం వనగూరుతుంది. చేయబడుతున్నటువంటి ప్రార్థన కార్యరూపం దాల్చి ఉపయోగకరంగా నీ జీవితం మీద ప్రభావం చూపించాలి అని అంటే ఆ ప్రార్థన ఫలితాన్ని అనుభవించగలిగేటువంటి స్థితి నీకు నాకు ఉండాలి. కానీ ఈరోజున దౌర్భాగ్యం ఏంటో తెలుసా? మన కోసం ప్రార్థనలు చేయట్లేదని కాదు, మన కోసం ప్రార్థనలు జరగట్లేదు, విజ్ఞాపనలు జరగట్లేదని కాదు, ఆ మాటకొస్తే మన కోసం మనం ప్రార్థన చేసుకోవట్లేదని కూడా కాదు. కానీ ఆ ప్రార్థనలను విని స్పందించాలనుకున్నటువంటి దేవునికి నీ జీవిత వైఖరే అడ్డంగా వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే నీ ఆశీర్వాదాలకి నీవే అడ్డం, నీ దీవెనలకు నువ్వే అడ్డంకి. ఈ రోజున నీ స్వభావము, నీ మనస్తత్వం, నీ కోరికలు, నీ అభిప్రాయాలు, నీ ధోరణి, నీ వే ఆఫ్ థింకింగ్ నీకు దేవుని సన్నిధిలో నుండి అద్భుతాలు, దీవెనలు సంప్రాప్తించకుండా అడ్డుగా వస్తున్నాయి. నా మాటలు అర్థమవుతున్నాయా ప్రియమైన దేవుని బిడ్డలారా? గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నా. ప్రార్థన చేయట్లేదా? చేశానండి. మేము అడుగుతామా ప్రార్థన చేయాలి? చేస్తూనే ఉన్నామండి. ఎంత వేసారిపోయారు తెలుసా? ప్రార్థన చేసి 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 ఒకలాంటి ఆయాసం వచ్చేస్తుంది. ఏంటి ఇన్నిసార్లు ప్రార్థన చేసినా జరగట్లేదు? అమ్మా, అందుకోసమే చెప్తున్నాను ఈ సందేశం. హృదయంలో పాపము
లక్ష్యం చేస్తున్నాం. అర్థమైందా? అసూయ ఉంది, కోపం ఉంది, అర్థమవుతుందా? పగ ఉంది, ద్వేషం ఉంది. ఇవన్నీ హృదయంలో పెట్టుకున్నాం. ఇవన్నీ పాపానికి సంబంధించిన లక్షణాలా కావండి? అసూయ అంటే ఓర్వలేనితనం. అర్థమైందా? చెడు మాటలు పుట్టించటం, లేని వార్త పుట్టించటం, ఇవన్నీ మనసులో ఉన్నాయా లేదా? దుర్భాష ఆడడం, కోపం వస్తే బూతులు మాట్లాడేయడం, ఇవన్నీ నీ హృదయంలో ఉండిపోయాయి. ఇవి మానలే, నువ్వు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇక ఇందాక మనం విన్నాం కదా ఒక మాట, ఫోన్ ఉన్నటువంటి వాళ్ళు ఏంటి, ఏం మానేం చెప్పండి ఫోన్లో? అమ్మ ఇటు వినాలి అందరూ, చిన్నపిల్లలతో సహా. అరే పిల్లలు వినాలి, మీ డాడీ ఫోన్ కానీ మీ మమ్మీ ఫోన్ కానీ అడిగి తీసుకుంటే దాంట్లో ఏమేమి చూస్తున్నారు? మోటు పొత్తులు, సినిమా పాటలు, ఇంకా ఏమేమి చూస్తున్నారు చెప్పండి? జనరల్గా మీ చిన్నపిల్లలు ఏమేమి చూస్తారు? ఫ్రీ ఫైర్ ఆడడం, ఇంకా కొన్ని చెప్పాలి, నాకు తెలియదు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. పబ్జీ. వీడు రెండు కాళ్ళ సందులో ఇటు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. వీడు ఒక మెంటల్లోడేమో అనిపిస్తుంది చూస్తానికి. లేదు, వీడు ఆన్లైన్లో ఇంకొకడు ఉంటాడు అవతాల, వాడితో ఆడుతూ ఉంటాడు. అరే ఈ సందులో ఉందిరా, ఈ చెట్టు వెనకాల ఉందిరా, కొట్ర. దీంట్లో గెలిస్తే బిర్యానీ వస్తుందంట. అదే తినరా నువ్వు మధ్యాహ్నం, ఆ బిర్యానీ తిను, బిర్యానీ విన్ అయినా అదొక సంతోషం. మళ్ళీ దీని గురించి ఆట అయిపోయాక నాకు 3 బిర్యానీలు వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ తరముటకొచ్చిందండి ఇది? ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ప్రార్థనలు చేస్తారా? వీళ్ళ దేవుడితో మాట్లాడేది? వీళ్ళ దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకునేది? ఏమా అంతగానం మొత్తుకుంటున్నావు నీ కొడుకు గురించి? యేసుప్రభు అంటున్నాడు, ఒక్కసారి రా నాతో రా, చూడు వాడిని చూడు, ఆ బైరాగిని చూడు, ఎట్లా దీవించమంటావు చెప్పు? వాడి అలవాట్లు, వాడి అవతారం, వాడి మాట తీరు, వాడి పద్ధతి, నేను అట్లాంటి వాడిని కూడా ఆశీర్వదిస్తే వాడు ఏమంటాడు సైతాన్ గాడు? ఒకసారి ఆలోచించు. వాడు దీవెనకు పాత్రుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీలో చాలామంది కోసం చాలా మహానుభావులు ప్రార్థన చేస్తున్నారు. అయినా కానీ మనం దీవెనకు పాత్రులం కానందువల్ల ఏ ప్రార్థన కూడా మనకు ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ రోజున మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ఆలోచించండి. పాస్టర్ గారితో ప్రార్థన చేశారు, ఏమైంది? ఏమీ కాదు. అక్కడ మీటింగ్లకు వెళ్ళాము, పెద్దయ్య గారు పాపం, నిజంగానే ఆయన పెద్దయ్య గారు, నిజంగానే ఆత్మీయుడు. అర్థమైందా? వారి ప్రార్థన బలం గొప్పది, అయినా కానీ మనకేం కావట్లే. కారణం ఏంటో తెలుసా? మనలో లేదు ముందు. అర్థమవుతుందండి? మనలో ఆ స్వీకరించగలిగేటువంటి తత్వం లేనందువల్ల మనం వెనకబడుతున్నాం. ఇంకా చేయాల్సినవి చేస్తూనే ఉంటాం. ఇంకా అనుమానం. అర్థమవుతుందండి? హృదయంలో ఏముందో తెలుసా? ఏదో పిచ్చి రాగు చేస్తున్నాడండి మా మనవడు, ఒకసారి దిష్టి తీద్దాం పట్టు. అమ్మాయి డాక్టర్ గారికి ఫోన్ చేయి. కోడలేమో కొంచెం హై క్లాస్గా 10వ తరగతి 12 దాకా చదివింది కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే డాక్టర్ గారికి ఫోన్ చేస్తుంది, లేదా యూట్యూబ్లో ఎతుకుతుంటుంది, ఈ చిరాక్కి ఏ మందు వాడాలి అని ఎతుకుతూ ఉంటుంది. ఈలోపు ఈ అమ్మమ్మో నాయనమ్మో పెద్దమ్మో ఏం చేస్తుందంటే మిరపకాయలు తిప్పి తూ 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 అని పొయ్యిలో వేసి వస్తుంది. మరి గ్యాస్ పొయ్యి ఉన్న ఈ ఇంట్లో మరి ఈ మిరపకాయలు ఏడగాలుతున్నాయో నాకు తెలియదు. మొత్తానికైతే దిష్టి తీస్తారు. ఇక దీనికి దానికి పొత్తులో గొర్రె కదా పుచ్చుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్కి ఎవరో ఉంటారులేండి ఇంటి పక్కన వాళ్ళు, కొబ్బరి నూనెని పంపిస్తారు ఇటు. ఓపుకుంటేనే వాళ్ళే వస్తారు, లేకపోతే చర్చికి పోయేటోళ్ళకి ఇచ్చి మీరు ప్రార్థన చేయించుకోండి అంటారు. అర్థమైందండి? ఇక అది నా దగ్గరకు వస్తుంది, నేను దాన్ని ఊపుకుంటా ప్రార్థన చేస్తాను. మొత్తానికి ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరుగుద్దండి. మీరు చెప్పాలి, కార్యం జరుగుతుంది అంటారా? ఏం భక్తి చేస్తున్నాం మనం? ఈరోజున నేను మీకు మనవి చేస్తున్నాను, దయచేసి గమనించండి. ఈ ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను దేవుని సేవకుడిగా. కొన్ని అభిప్రాయాలను మార్చుకుందాం, కొన్ని పద్ధతులను మార్చుకుందాం, కొన్ని ఉద్దేశాలను మార్చుకుందాం. అప్పుడే మన జీవితాలు కాస్త దారికి వస్తాయని మీకు మనవి చేస్తున్నాను. ఏమీ జరగదు. అందరినీ నిందిస్తాం. ప్రార్థన చేసినటువంటి వారిని, దేవుణ్ణి కూడా ఆ మాటకు వస్తే నిందించేటువంటి పరిస్థితి. మన దగ్గర సరైనటువంటి జీవిత విధానం లేకుండా ప్రార్థనను తప్పుబడితే ఏమొస్తుందండి?
ఈ రోజున ఆ చిన్న చిన్న విషయాలను మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటు కొబ్బరికాయ కొడతాం, ఇటు యేసుప్రభు మీద కూడా ఒక రాయి వేసి చూద్దాం అనుకుంటాం. ఏ పుట్టలో ఏ రాయి ఉందో, ఏ దేవుడన్నా కరుణించకపోతాడా చెప్పండి? ఆ రాయో, ఆ పుట్టో, లేకపోతే ఈ తాసుబామో, లేకపోతే యేసుప్రభో, ఈ కరుణామయుడో, ఈ సిలువో ఏదో ఒకటి మేలు చేయకపోతుందా? దయచేసి గమనించండి. ఇట్లాంటివన్నీ కలిపి చేస్తూ ఉంటే దాంట్లో దేవుని కార్యం జరగదు అని మీకు మనవి చేస్తున్నాను. దయచేసి గమనించాల్సిందిగా కోరుతూ నన్ను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హృదయంలో యవనస్తులారా, మీ ఏజ్కి తగ్గట్టుగా మీ హృదయంలో కొన్ని పాపాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి, గుట్లు ఉన్నాయి, రహస్యాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక మధ్యస్థ వయసులో ఉన్నటువంటి వారు చేయాల్సిన పనులు, ఎందుకంటే ఇంకా బలం చావలేదుగా, బలం కొంచెం ఉంది కాబట్టి ఈ బలాన్ని ఉపయోగించుకొని చేయాల్సినటువంటి నాటకపు పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొంతమంది బాప్తిస్మం పొందినటువంటి మనుషుల గురించి విని చాలా బాధపడ్డాను. నాకు ఎక్కువ బాధ కలిగించింది ఏంటో తెలుసా అండి? వాళ్ళు పాపం చేస్తున్నందుకు కూడా నాకు బాధ అనిపించలే. పాపం చేస్తూ మందిరంలోనికి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తున్నారు చూడండి, ఆ నటనను చూసి నేను బాధపడ్డాను. అమ్మ, నా మాట అర్థమైందా? చేయవలసినటువంటి పాపం చేస్తున్నారు, మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు మధ్యవర్తిత్వం చేస్తున్నారు, రహస్యాలు పాపానికి సపోర్టు చేసి దాన్ని పొక్కకుండా దాస్తున్నటువంటి వారు దాస్తున్నారు. అర్థమైందా? ఇందాక ప్రార్థనలో నడిపించేటప్పుడు మన వాళ్ళు ప్రార్థన చేశారుగా, మీకు కొన్ని మాటలు అందించారు దిద్దుకోవడం కోసం. మీ ఇల్లే ఒక వ్యభిచారపు కేంద్రంలాగా మారిపోతే, మీ ఫోనే వాళ్ళిద్దరిని కలిపే ఒక వస్తువులాగా మారిపోతే, నీవే వారిద్దరి పాపాన్ని కప్పిపెట్టే మనిషిగా నువ్వు తయారైతే నీ అవసరతలు, నీ పిల్లల అవసరతలు ఎవరు తీర్చాలి చెప్పండి? నీవు నమ్ముకున్న నీ దేవుడు కూడా నీకు సహాయం చెయ్యలేకపోతున్నాడు, చెయ్యజాలకపోతున్నాడు. అర్థం చేసుకోండి. పిల్లలు ఉన్నారు, జాగ్రత్త అనే వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను, గుర్తుందా? ఏమొస్తుందండి మీకు ఆ పాపం చేయటం వల్ల? ఆ పాపపు తలంపు వల్ల, ఆ పాపపు కోరిక వల్ల, ఆ ఆట వల్ల, ఆ పాట వల్ల, ఆ సీరియల్ వల్ల, ఆ సినిమా వల్ల, ఆ సంబంధం వల్ల, ఆ అక్రమం వల్ల మీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి? నా దేవుడు ఇచ్చేదానికంటే ఎక్కువ సంతోషాన్ని ఇవి మీకు ఇవ్వగలుగుతున్నాయా? నా దేవుడు ఇవ్వగలిగేటువంటి స్తోమత, సామర్థ్యం, ఐశ్వర్యం కంటే ఇవి నీకేమైనా మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు, ఘనతలు ఏమైనా తెచ్చిపెట్టేటట్టుగా ఉంటున్నాయా? ఎందుకు వీటి వైపు వెళ్ళిపోతున్నారు? ప్రార్థన ఎంత బలమో తెలుసా మీకు? ప్రార్థన జీవితాలను ప్రభావితం చేస్తుంది, ప్రార్థన దీవెనలను తెచ్చిపెడుతుంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన యుద్ధాలలో గెలుపును అనుగ్రహిస్తుంది. ప్రార్థనకు అసాధ్యమైనది లేదు. ఇట్లాంటి ప్రార్థన చేయగలిగే నేర్పరితనం ఉన్నటువంటి నీకు ఆ ప్రార్థన వలన వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి చెప్పండి? ప్రార్థన విద్య నాకు రాదు అనడానికి లేదుగా. నీకు సంతకం పెట్టడం రాదేమో, కానీ నీకు ప్రార్థన చేయటం వచ్చుగా. ఎంత సులువైనటువంటి పద్ధతి ప్రార్థన పద్ధతి! దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన పద్ధతి రానివాడెవరు? నువ్వు పిచ్చి ప్రార్థన చేసిన, అంటే ఏదో వచ్చిరాని మాటలతో నువ్వు ప్రార్థన చేసిన, నీ ప్రార్థన వినే ప్రేమ కలిగిన దేవుడు మనకుండంగా ప్రార్థన రాదు అనేటువంటి సమస్య సమాజంలో లేదండి. అర్థమవుతుందా? ఉట్టిగా పోయి తలా తోక అంటే పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి ఏదో చేసి ఆమెన్ అనేటువంటి విధానంలో నువ్వు ప్రార్థన ముగించకపోయినా ఆయన అర్థం చేసుకొని నీకు దీవెనలు ఇవ్వగలిగేంత ప్రేమ సంపన్నుడు కదా. ఎందుకు చేయలేకపోతున్నాడు చెప్పండి? ఎందుకు చేయలేకపోతున్నాడు? నీ పాపము నువ్వు లక్ష్యము చేస్తున్నావు. నీకు తెలుసు నీకు ఇంకా ఏదో ఇష్టం. ఇంటి ముందు నుంచి డీజే పోతా ఉంది, సినిమా పాటలు, తాగుబోతులు ఎగురుతున్నారు. అర్థమవుతుందా? నువ్వు డాబా ఎక్కి చూస్తావు, ఎవరి తల అడ్డం వచ్చిందనుకో, అయినా అది ఏ టైము 10:30-11 గంటలకి మధ్యరాత్రి. మీ ఇల్లు ఎక్కడ? అక్కడ. డీజే ఎగిరేది ఎక్కడ? ఇక్కడ. ఏం పని నీకు చెప్పండి? అంటే నీ హృదయంలో ఇంకా ఏముంది? చూడాలి, కోలాటం చూడాలి, బతుకమ్మలు చూడాలి. అర్థమవుతుందా? ప్రతిదీ చూడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బరాలు పెడతా అండి, పెద్ద పెద్ద బరాలు, ఇంతింత లావు రాళ్ళు బలగొట్టడానికి నేను బరం పెట్టి పేలుస్తున్నాను అనుకోండి, ఎంతమంది వింటారండి పక్కనే నిలబడి? ఇంత లావాటి బూతు మాటలు మాట్లాడుతుంటే ఎందుకు అట్ట చెవులు నిక్కబడుచుకొని ఉంటున్నావు?
అయ్యగారు మీకు చెప్పకూడదు కానీ ఇంతింత లావు మాటలు కూతలు కూసిందంటావు కదమ్మా, నువ్వు కూడా కూస్తావుగా. ఎప్పుడన్నా మంచి కోపం వస్తే మీ వాళ్ళని, మీ ఇంటి పేరటోళ్ళని ఎప్పుడన్నా లైన్ మీదకి దింపి కొట్లాటకి దింపితే నువ్వు మరిసేవు కూతలు. మళ్ళీ వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తావా? అమ్మా, మీ ఇంట్లో ముందు నమ్ముకున్న స్త్రీలుగా ఉన్న మీరే ఇట్లాంటి రోషాలకు, కోపాలకు, భేదాలకు, కొట్లాటలకు కాలు దువ్వేటట్టుగా ఉంటే ఇక మీ మగోళ్ళు ఎప్పుడు మారాలి? మీ కొడుకులు, మీ అల్లుళ్ళు ఎప్పుడు మారాలి? యవన కాలంలో ఉన్నటువంటి మీ యవన మనవళ్ళు ఎప్పుడు మారాలి? లోకాన్ని రోజు చూసి వస్తున్నటువంటి మీ మనవరాండ్లు ఎప్పుడు మారాలి చెప్పండి? పెద్దలైన శరీరాన్ని చంపుకోలేక పెద్దలవుతున్నా వింటున్నారా? పెద్దలవుతున్న వయసులు పెరుగుతున్నా కానీ జీవితాన్ని, శరీరాన్ని అదుపు చేసుకోలేనటువంటి తత్వం ఉండి నువ్వు ఇంకా శరీరంలో పాపాన్ని లక్ష్యం చేస్తూ ఉంటే మన ప్రార్థనలకు జవాబు వస్తుందా? మీరు ఏ స్థితిలో ఉన్న ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, కానీ ఆ ప్రార్థనలకు జవాబు రాదు. బాధ గుర్తుకు రాగానే ఏడుస్తారు, ఆ ఏడుపుని ప్రార్థనలుగా మలుస్తారు, ప్రార్థన పూర్తి చేస్తారు, ప్రార్థనకు మాత్రం జవాబు రాదు. ఎందుకంటే ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఇంట్లో, శరీరంలో పెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. అందుకనే తెలుగులో ఒక సామెత ఉంది, చేసిన పాపం గోసిలో పెట్టుకొని కాశీ దాకపోయినా మోక్షం రాదు అంటారు చూడండి. ఇప్పుడు నాటేసేటప్పుడు చీర ఇట్లా పెట్టుకొని ఇట్లా అనుకుంటారు కదా, దాన్ని ఏమంటారండి? మరి నేనంటే మీరు ఎందుకు నవ్వుతున్నారు? అర్థమైందండి? నేను అన్న మాట తప్పేం కాదు. పంచ కట్టుకున్నా, చీర అలాగా పాత కాలపు మనుషులు అలా కట్టుకున్నా, ఆ కట్టుకునే విధానాన్ని గోసి అంటారు. అంటే బొడ్లో పెట్టుకొని అని అర్థం. శరీరంలోనే ఆనుకునేటట్టుగా పెట్టుకొని పాపాన్ని నువ్వు పుణ్యక్షేత్రాలకు పోతే తీరిపోతుందా? ప్రియమైన దేవుని బిడ్డారా, వాస్తవానికి అక్కడికి పోతే పుణ్యం రావాలి, కానీ నువ్వేం పాపాన్ని కూడా ఎంట పెట్టుకొని పోతే అక్కడికి పోయినా రాదు. దరిద్రాన్ని ఎమ్మడి తీసుకొని పోయావుగా. అర్థమవుతుందా? నువ్వు పరిశుద్ధ స్థలానికి వచ్చావు, పరమాత్ముడి దగ్గరికి వచ్చావు, ప్రేమ కలిగినటువంటి, సర్వశక్తి కలిగినటువంటి వాడి దగ్గరికి వచ్చావు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, కానీ ఆయన దగ్గరికి ఏం మోసుకుంటూ వచ్చావు? పాపాన్ని మోసుకొని వచ్చావు. అదే నీతో మాట్లాడనటువంటి ఆమె ఇదిగో ఇక్కడ కూర్చుంది, ఆమె పక్కన లైన్ అంతా ఖాళీగా ఉంది, కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. నువ్వు కూర్చోవు. ఒకవేళ నువ్వు ధైర్యం చేసి వచ్చి కూర్చున్నా ముందొచ్చిన ఆమె లేచిపోతుంది. ముందొచ్చిన భక్తురాలు ఉందిగా, ఆమె లేచిపోతుంది. ఎందుకంటే పడని మనిషి కూర్చుంది పక్కన, సమాధాన పడడానికి ప్రయత్నం చేస్తుంటే ఈమె అతకదు. ఉత్తర దక్షిణం ధృవాలు వీళ్ళిద్దరు. అర్థమవుతుందండి? ఈమె దగ్గొస్తుందని మంచినీళ్ళు తాగటానికి అన్నట్టుగా బయటికి వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ ఇంకో చోట కూర్చుంటుంది. ఎందుకో తెలుసా? ఈ ఏషాలన్నీ దేవుడికి తెలుసు. అందుకని ఈమె కన్నీటి ప్రార్థన వినరు, ఈమె కూర్చుంటుందా లేచిపోతుందా అని టెస్టింగ్కి వచ్చిన నీ ప్రార్థన కూడా వినడు. అంతరంగం కల్మషం లేకుండా ఉండాలి. అర్థమవుతుందండి? రాజకీయం ఢిల్లీలో చూస్తున్నాం, అసెంబ్లీలో చూస్తున్నాం మనం, కాదండి చర్చిలో చూడొచ్చు. అర్థమవుతుందా? నీలో చూడొచ్చు, నీ స్వభావంలో చూడొచ్చు, అసలు నీ మాట తీరులోనే చూడొచ్చు. కొంతమందిని మనసులో పెట్టుకొని డబల్ మీనింగ్, కొట్టొచ్చేటట్టుగా, తగిలొచ్చేటట్టుగా మాటలు ఇసురుతావు చూడండి. ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఇంకొద్దులే ప్రార్థన చేద్దాం పట్టనంగానే ఈ భక్తులు ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన తెలుసు? అయ్యా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదయ్యా, మేము ఇప్పటిదాకా మాట్లాడిన మాటలు ఏమన్నా దోషం ఉంటే క్షమించునాయన, మా ప్రార్థనలు ఆలకించిన ఆయన. ఇక మొదలు పెడతారు ఏడుపు రాగం, గంట సేపు అడవసరాలు అన్నాడు. దేవుడు అంటాడు, తెలిసి చేసినావా తెలియక చేసావా? అర్థమవుతుందండి? అమ్మా ఇటు చూడండి అందరు, నాకెళ్ళి ఒకసారి అంతా ఇట్లా చూసి, నేను చర్చిలో ఉన్న వాళ్ళందరితో, మా సంఘంలో ఉన్న వాళ్ళందరితో సమాధానంగా ఉన్నా అనండి ఒకసారి. అనలేరు కాబట్టి, కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రార్థన చేస్తాం. నాకెవరన్నా మా ఇంటి పక్కన వాళ్ళు కోపం పుట్టించినా నేను బూతు మాట అయితే జారను, ఇంతవరకు జారలే, బాప్తిసం తీసుకున్న కాడి నుంచి అనండి. అనలేరు కాబట్టి మన ప్రార్థన వినడు. అర్థమవుతుందండి? మీ ఇంట్లో కొడవలు ఉందండి? ఎవరింట్లలో కొడవలు ఉన్నాయా? ఓకే. సుత్తెలు ఏమైనా ఉన్నాయా? చిన్న చిన్న సుత్తెలు. వడ్లోళ్ళ దగ్గర పెద్ద బాడిస ఉంటుంది తెలుసా? అది ఇస్తారా మీ ఇంట్లో ఎవరి దగ్గర ఉంటే? కావాలి నాకు ఈరోజు. ఎవరి దగ్గర ఉందండి పెద్ద బాడిస? పెద్ద బాడిస తెలుసా? బాడిస తెలుసా?
బాడిసలాగానే పొడుగు కర్ర ఉంటుంది, నాగళ్ళు చేయడానికి ఉపయోగిస్తారు. అది మన ఇంట్లో లేదు కాబట్టి మనం బయటికి తీసుకురాలేం. ఉంటే తెస్తాం. బూతులు ఉన్నాయి కాబట్టి తెస్తున్నాం. అర్థమైందండి? లేవు అనుకోండి, తేలేము. అంతేనా కాదా? పెద్ద బాడిస లేదు, తేలేము. బూతులు ఉన్నాయి, తెస్తాం. కొట్లాట్లప్పుడు, కోపాలప్పుడు, తాపాలప్పుడు, పగలప్పుడు తెస్తున్నాం. ఎక్కడున్నాయి అన్నీ? హృదయంలో లక్ష్యము చేస్తాం. మీరు బయటికి పోదురా, ఉండాలి కొద్ది రోజులు, రోషానికి వస్తారు. మనది కాకపోయినా మన పాలోళ్ళు వస్తారు. మన బావగారి కుటుంబంలో గొడవ అవుతుంటే మనం ఏంటో చూపించాలి బజార్ వాళ్ళకి, ఎందుకంటే అవకాశం దొరికింది. అర్థమవుతుందా? మన బంధువులు, మన పాలోళ్ళు ఎవడు గొడవ పెట్టుకున్నా మనం ఫ్రంట్ లైన్లో ఉండాలి. అమ్మా విశ్వాసులు, మనల్ని విశ్వాసులు అనాలా? అర్థం చేసుకోవాల్సింది నేను కోరుతున్నాను. విమర్శ చేస్తున్నాను అనుకోకండి. ఇది విషయం కాదంటారా చెప్పండి? ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ఇది మాత్రం కారణం కాదా? ఈ వచనం ప్రకారం మన హృదయములో పాపమును లక్ష్యము చేస్తే దేవుడు మన మనవి వినకపోను. అమ్మ వింటున్నారా? దయచేసి ఏ తప్పును కూడా హృదయంలో దాయబాకండి. ఒప్పేసుకోండి. వాటన్నిటిని ఒప్పుకుంటే, వాటన్నిటిని వదిలిపెడితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలను వింటాడు. మరి ఏం తప్పు చేశాడో సిలువేస్తున్నారు. ఆ దొంగ ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, జవాబును కూడా ఇచ్చాడు. నిజమైనటువంటి మారు మనసు రావాలి మనలో. సుంకరి ప్రార్థన చేసుకోవడానికి మందిరంలోనికి వచ్చినప్పుడు అతని గురించి ఒక మాట రాస్తుంది. ఇంకొకడు కూడా, పరిసయ్యుడు కూడా ప్రార్థన చేసుకోవడానికే వచ్చాడు. ఇద్దరు ప్రార్థన చేసుకోవడానికే వచ్చారు. ప్రార్థన పరిసయ్యుడు మొదలుపెట్టాడు, డగ్గ చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. అర్థమైంది? ఎందుకంటే ఆయనకి ప్రార్థన వచ్చు. పరిసయ్యుడు ప్రార్థనలో నేను పాపిని, నా వైపు నుండి తప్పుందేమో, ఒకవేళ నీ దృష్టికి నేను ఆయాసం కలిగించి, ఒకవేళ గతంలో నీకు ఆయాసం కలిగించే పనులేమన్నా చేసామేమో అని మాట వరుసకన్నా అన్నాడండి? అనలేదండి. నేను వీడిలాగా ఉండనందుకు నీకు స్తోత్రం అంట. అదేం ప్రార్థన అండి? నేను వీడి వలెను, ఆ పాపాత్ముడి వలెను ఉండనందుకు స్తోత్రం, హల్లెలూయా అంటున్నాడు. దేవుడు విన్నాడు, ఆ శబ్దాన్ని మొత్తం వింటున్నాడు. కాసేపు అయినాక సుంకరి మొదలుపెట్టాడు. ఏం చేయాలో అర్థం కాక ఆకాశం వైపున కొయినను కన్నులెత్తుటకు ధైర్యము చాలక అని ఉంది కదా. మీకు ఈ కథ అంతా తెలుసు కదా. ఎందుకన్నాడండి అట్లాగా? ఎందుకు ధైర్యం చాలలేదు అని అంటే, అలా కళ్ళు ఎత్తితే దేవుడు కనిపిస్తాడేమో, పరిశుద్ధుడు కనిపిస్తాడేమో, ఆయనని నేను ఫేస్ చేయలేను, ఆయనని నేను ఎదుర్కోలేను, నేను పాపాత్ముడిని, నాలో పాపం ఉంది, నా సంగతంతా ఆయనకి తెలుసు, పోసుగుచ్చినట్టుగా నేను చేసే శకలన్నీ కూడా ఆయనకి తెలుసు. కాబట్టి నేను ఆయనని ఎదుర్కోలేను, నేను ఒక పాపాత్ముడిని, నేను ఒక దౌర్భాగ్యుడిని అని అనుకొని టోటల్గా మొత్తం పరిస్థితిని ఒక్క మాటలో ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. అయ్యా పాపినైన నన్ను కనికరించన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అయ్యా నాలో పాపం ఉంది. దావీదు గారు ఒక రోజున ప్రార్థన చేస్తాడు. అయ్యా కడుగు అన్నాడు 51వ కీర్తనలో. హిమము కంటే తెల్లగా కడుగన్నాడు, కడిగే ఉంటాడు. తర్వాత కొన్ని కీర్తనలలో మనం చూస్తే నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అన్నాడు. నీవు నన్ను పరిశీలించితివి, ఏ దురాలోచనయో నీకు కానరాలేదు అని అన్నాడు. గుడ్, ఎక్సలెంట్ మనిషివి. కానీ ఒకరోజు ఏమన్నాడో తెలుసా? అయ్యా మళ్ళొక్కసారి పరిశోధించు, నీకు ఆయాసకరమైంది ఏదైనా ఉంటే చూడు, నిత్య మార్గంలో నన్ను నడిపించు అని అన్నాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఏమో, నా దృష్టికి నేను నీతిగా కనిపిస్తున్నాను, కానీ ఆ పరిశుద్ధుని కోణంలో ఒకవేళ నాలో ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయేమో, నా హృదయంతరంగాలలో నేను ఇంకా ఏదైనా పాపాన్ని లక్ష్య పెడుతున్నట్టుగా ఆ పరిశుద్ధుడికి కనిపిస్తుందేమో, అదే ఆయనకు ఆయాసం కలిగిస్తుందేమో, ఆ విషయమే నాకు దీవెనలు రాకుండా చేస్తున్నాయేమో. అందుకే ఈ రోజున నేను దేవుణ్ణి అడుగుతాను, అయ్యా నీకు ఆయాసకరమైంది ఏదైనా ఉంటే నాతో చెప్పు, మంచి మార్గంలో నడుచుకునేటట్టుగా నాకు కృప చూపించు అని ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవుడికి నచ్చుతుంది. ఓకే, వాస్తవానికైతే దావీదులో ఆయనకేం కనపడట్లేదు, అడుగుతున్నాడు కాబట్టి ఇంకా పరిశుద్ధుడిగా, అర్థమవుతుందా? ఇంకా పరిశుద్ధుడిగా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో రాస్తుంది,
పరిశుద్ధులే పరిపూర్ణులవ్వాలి అని అన్నాడు. నువ్వు పరిశుద్ధుడుగానే ఉంటున్నావు, పరిశుద్ధురాలిగానే ఉంటున్నావు, కానీ ఆ పరిశుద్ధులలో కాస్త ఉన్నతమైనటువంటి స్థితి. అపోస్తలులు 12 మంది ఉన్నా ముగ్గురి స్థాయి వేరేగా ఉంది. 12 మంది అపోస్తలులున్నా అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధ గ్రంథంలో రచించినటువంటి రచనలు అమోఘంగా ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకరిని మించినటువంటి స్థాయి ఇంకొక పరిశుద్ధుడిది మనం బైబిల్ యొక్క చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది అదే. దావీదు గారు దేవుని యొక్క హృదయానుసారంగా నడుస్తున్నాడు, అయినా కానీ ఒకటి అడుగుతున్నాడు. ఏంటో తెలుసా? రోజుకి 7 సార్లు స్తుతించేటువంటి మనిషి. నా వైపు నుండి తప్పు ఉండకూడదు, అవసరానికి నేను ప్రార్థన చేస్తే ఆయన స్పందించాలి. నేను మొర్రపెట్టి తిని ఆయన ఆలకించెను అని రాసి ఉంటుంది. అర్థమవుతుందండి? నేను మొర్రపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తున్నాడు. ఆలకించను, జవాబిచ్చను, ఉత్తరం ఇచ్చను అనేటువంటి మాటలు ఉన్నాయి. 120వ కీర్తన చదివితే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరము ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మహానుభావుడు రాసినటువంటి మాట ఏంటో తెలుసా? నాలో ఆయాసకరమైంది ఏదైనా ఉంటే చూడు. ఎందుకంటే ఈ స్థితే ప్రార్థన పరలోకానికి వెళ్లకుండా అడ్డం వస్తుంది. అమ్మా, ఈ రోజున నేను చెప్పదలుచుకున్నటువంటి సందేశం ఇదే. నీ హృదయంలో, నీ ఇంట్లో, నీ శరీరంలో ఆయనకు నచ్చంది ఏదైనా జరుగుతూ ఉంటే అర్థమవుతుందా? మీ పిల్లలు మీకు పడనటువంటి వాళ్ళ ఇంటికి మాటికి పోయేస్తున్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది? ఏం చెప్తావు నీ పిల్లలకి? వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని. మరి నువ్వు దేవుణ్ణి అసహించుకుంటున్నటువంటి వారి దగ్గరికి, పాపం చేసేటువంటి వారి దగ్గరికి మాటికి పోయి కాసేపు కూర్చొని వస్తూ ఉంటే దేవుడికి నచ్చుద్దా? బుద్ధి రావద్దు? ఒకసారి కాకపోతే ఒకసారన్నా బుద్ధి రావాలన్నా వద్దా మనిషికి? నీ పని చేయటం నా దేవుడికి ఇష్టం లేదని మీకు అనిపించట్లేదండి? గమనించండి, నేను చెప్పే విషయం అర్థమవుతుందిగా. నేనేం లోతైన విషయాలు పోట్ల, ఇంకొక రిఫరెన్స్ వాళ్ళు ఇంతవరకు మనం అర్థం చేసుకోండి. ఈ పని నేను చేయటం నా దేవుడికి నచ్చదు అనే స్పష్టత నీకు వచ్చినాక కూడా అదే పని చేస్తున్నావంటే నీ ప్రార్థన ఎందుకు విన్నట్టు చెప్పండి. దేవుడు పొరపాటును కూడా దేవుడు వాళ్ళు చేసే ప్రార్థన వినడండి. గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. కొంతమంది జీవితాలు ఎలాగుంటాయో తెలుసా అండి? వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఉన్నంత భయం, భక్తి, ఆ ఏడుపు, దుఃఖం జీవితం బయట ఉండదు. బయటికి ఒకలాగంటారు, పరిశుద్ధుడా స్తోత్రం నాయన, హల్లెలూయా, పరిశుద్ధుడా నాయన, ఒట్టివాడిని మట్టివాడిని అంటారు. కానీ నువ్వు ఒట్టివాడివేం కావమ్మా, నువ్వు చాలా గట్టి తెలుసా. నువ్వు దుమ్మన్నావు కానీ నువ్వు దుమ్మెత్తిపోసేదానివి. అర్థమవుతుందా? నువ్వు ఒట్టివాడిని, దుమ్మును ధూళిని ఆవిరిని అని అంటే ఎట్లా కుదురుతుంది? మనం ఎవరమో ప్రభుకి తెలుసు. బయటికి మాట్లాడేంత సాఫ్ట్ మనుషులు మనం కాదు, లోపల వేరే. బైబిల్ గ్రంథంలో రాస్తుంది. ఒకసారి తీయండి 140వ కీర్తన. కొన్ని వచనాలను త్వరగా చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 140వ కీర్తన ఉందండి బైబిల్లో. 140. ఓకే, తీయండి. 3వ వచనం చదవండి. పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు, వారి పెదవుల కింద ఏముందంట? ఎప్పుడన్నా కోతలకు వెళ్ళేటప్పుడు కొడవల్ని సరిపించారండి? అన్ని కొడవలు. ఈ మధ్య అన్ని కొడవలు రెడీమేడ్ అమ్ముతున్నారు. ఒకప్పుడు అయితే కొడవలను ఏం చేసేవాళ్ళు? సరిపించి మంచిగా స్మూత్గా చేసి ఆకురాయితోని రుద్దేవాళ్ళు. లేకపోతే కొన్నిసార్లు రైతులు కూడా ఆ పొలాల దగ్గర పలుకురాయి పెడితే దాని దగ్గరికి వెళ్ళి మంచిగా నూరుకొని పోయేవాళ్ళు. మనం ఆ కత్తులను నూరటం బంద్ చేసాం. నోట్లున్న కత్తినే తీసి నూరుతూ ఉన్నాం. ఏం కత్తి అంటే అది? నాలుకను ఏం చేస్తున్నారంట? వాడి చేస్తున్నారంట. అంటే పదును చేస్తున్నారంట. ఇది ఎట్లా అయితే చెప్పండి. కాదు, నేను ఒక్క మాటన నాటి వాడు తలక ఏడబెట్టుకుంటాడో చూడు అంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాడి బలహీనతని నువ్వు కనిపెట్టి వాడి తలకాయ దిమ్మ తిరిగిపోయేటట్టుగా ఒక మాట ఆల్రెడీ ఎడబెట్టావు, ముని పెదాల మీద పెట్టావు. ఇగో నేనన్నా
నేను అనాలంటే నా దగ్గర నీ సంగతి నాకు తెలియదా అనమంటావా అంటే ఇక వాడు సప్పుడు చేయకుండా తోక ముడుచుకొని పోతున్నాడు. ఎందుకో తెలుసా, నీ నాలుకనట్లా కొంతమంది నోర్లు పెద్దవి అంటండి. అంటే మనలాగానే ఆ 4 అంగుళాలు ఎంతో ఉంటుందిలే, కానీ వాళ్ళ నోరు అది కాదు, బాగానే ఒక మూరెడు ఒక అంత పొడుగు తాగుద్ది అనమాట. అంత పెద్ద మాటలు అంటారు. యెహెజ్కేలు గ్రంథం చదివితే పెద్ద నోరు చేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారని అన్నాడండి. ఏమి నోరు అంట? పెద్ద నోరు. అమ్మ దయచేసి గమనించండి, అంత హార్ష్ మాటలు నోట్లో పెట్టుకోబాకండి. వాళ్ళ నాలుక కింద ఏముందంటండి? సర్ప విషయం ఉందంట. ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదవండి. వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషము ఉన్నది అని అంటాడు. కొంతమంది జీవితాలు అట్లా ఉంటాయి. నోరు తెరిస్తే ఆ విధంగా మాట్లాడతారు, నోరు తెరిస్తే ఒక రకంగా ఉంటుంది, బయటికి ఒక రకంగా మాట్లాడతారు, నాలుక లోపల మాత్రం ఇంకొక సంకుచితమైనటువంటి బుద్ధి ఉంటుంది. దీనికి కూడా ఒక విషయాన్ని నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఒకసారి సామెతల గ్రంథం చివరి అధ్యాయాలు ఒకసారి తీయండి. సామెతల గ్రంథము '' ఎంత మంచి ప్రేమో మీకు చూపిస్తాను ఇక్కడ. తీసారండి? ఎన్నో అధ్యాయము చెప్తాను. 23వ వచనం తీయండి. 23వ అధ్యాయం తీయండి. 6వ వచనం ఒకసారి చదవండి. మనుషులు ఎట్లా ఉంటారో చూద్దాం. నేను చదువుతాలే. ఎదుటివాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనము చేయకము. అమ్మ, ఎదుటివాడి మేలు ఓర్చుకోలేని వాళ్ళతో కలిసి భోజనము చేయబాకు అన్నాడు. ఎందుకో? వాని రుచిగల పదార్థములను ఆశింపబాక అన్నాడు. వాడేమన్నా మంచి మంచి టేస్టీ ఫుడ్ పెట్టినా వద్దు అనుకో. తర్వాత చూడండి, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. చూసిండండి? తిను పెట్టించుకో, కొద్దిగా మారన్నం పెట్టించుకోకపోతే మళ్ళీ రారంట. తిను రే ఇట్రా, మనోడే వేసి కొంచెం కనిపెట్టు ముక్కలు అంటాడు. కానీ మనసులో ఏముంటుందో తెలుసా? నువ్వు వెళ్ళిపోయినాక చదివింపుల లిస్టు చూస్తుంటాడు. ఓకే, ఎంత ఇచ్చింది వాడు? 100 రూపాయలు ఇచ్చిండు, 3 మనుషులు తిండి తినిపోయాడు. ఎందుకు తిన్నాడో తెలుసా ఈ 3 మనుషులు తిండి? నువ్వు పెడతా ఉంటే పెట్టించుకున్నాడు. మరి పాపం మొహమాటానికి వద్దని లేక తింటా ఉన్నాడు. అర్థమవుతుందండి? తిన్నాడు, నువ్వే పెట్టించావు. కానీ లాస్ట్కి వాడు ఏం చేస్తున్నాడు? అవతలకి వెళ్ళి లెక్క చూసుకుంటున్నాడు. వాడు తినుము త్రాగుము అంటాడే కానీ అవతలకి వెళ్ళి లెక్క చూచుకొనును. బైబిల్లో ఏముందో తెలుసా? తర్వాత వచ్చినాం, నీవు తిన్నదానిని కక్కివేయుదువు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అందుకే కొన్నిసార్లు పై పూత మంచి పూత పూసి మాట్లాడే ఆ ప్రేమ మాటలకు పడిపోమాకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు తినంగానే తినమాక, తాగు అనగానే తాగబాక. ఎందుకంటే వాడు ఒకవేళ లెక్కేసుకునే రకమేమో, ఖర్చు లెక్క కట్టే మనిషేమో. అర్థమవుతుందా? ఇట్లాంటి స్వభావాలు కలిగినటువంటి వారు మన క్రైస్తవ్యంలో లేరా అండి? ఉన్నారా లేరా? ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లెక్క చూసుకునే వాళ్ళు లేరంటారండి. మీకు ఒక సంగతి చెప్తాను వినండి. పర్సులో అట్లా గుడ్డికి చేయబెట్టి వచ్చిన నోటు ఎప్పుడు వేశారండి మీరు? మీకు ఒకటి తెలుసా? 100 నోటున్నా, 200 నోటున్నా, 500 నోటున్నా, 20 రూపాయల నోటున్నా 10 తీసుకొచ్చిన మనుషులం మనం. ఎందుకో తెలుసా? దేవుడు చేసిన మేళ్ళన్నిటిని అలా పక్కకు పెట్టి లెక్క చూసుకొని ఆయనకి ఇచ్చిపోయేటోళ్ళం మనం. అర్థమవుతుందా? నువ్వెవరవో నా పరిశుద్ధుడికి తెలవదని అనుకోబాక. అర్థమవుతుందా? దాంట్లో ఏ నోటు కోరుకునేవాడు కాదు దేవుడు వాస్తవానికి. కానీ నీ స్వభావాన్ని చూసేవాడు, నీ మెంటాలిటీని చూసేవాడు. అర్థమవుతుందా? ఇక చిన్నపిల్లలు అనుకోండి, ఇంట్లో నుంచి పిల్లల్ని తీసుకొస్తున్నారు అనుకోండి, వాడికి 1 రూపాయి, వీడికి 1 రూపాయి, వీడికి 1 రూపాయి, వీడికి 1 రూపాయి.
అర్థమైందా? మహా అంటే 5 రూపాయల బిల్ల మనం, లేకపోతే 10 రూపాయల నోటు. అవునా కదా? లెక్క చూసుకునే మనుషులం మనం కాదండి. నేను మీ ఈవిని ఆపేక్షించి చెప్పుటలేదు, కానీ మీకు దీవెన కలగాలని నేను ఈ మాటలు చెబుతున్నానని పౌలు గారు అన్నాడు. నేను కూడా అందుకే చెబుతున్నాను. మీ ఈవిని ఆశించి నేను చెప్పట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. లెక్క చూసుకునే తనం ఎక్కడో ఎవరికో పిసినారోళ్ళకు ఉందని అనుకోమాకండి. మనకు కూడా ఎంతో కొంత ఉంది, ఎంతో కొంత ఉంది. అంటే మనం బయటికి ఒకరి లోపల ఒకటి బయట ఒకటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలని కథంతా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు చెప్పండి, మనం మాత్రం బయటికి ఒకటి లోపల ఒకటి కాదంటారా? మాట్లాడాలి. అమ్మో నేను కాదయ్యా, మరియా కనాల, అమ్మో నేను కాదనండి ఒకసారి. పోనీ నాతో నీ మాట అనండి, నేను ఆట అయిపోయానండి. చూసిందండి, వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఒప్పింపజేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తుంది. అవును, ఇది మనం. అవును, దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదండి. అర్థమవుతుందా? సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పటిదాకా షుగర్ లేదు, బీపీ లేదు, పరీక్ష చేయించుకున్నాం, వయసు పెరిగింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది. దాన్ని కూడా పాపం అంటే ఎట్లా? దానికి మందు వాడాలి, కంట్రోల్ చేసుకోవాలి. అంతేనండి. వాక్యం తెలవక ముందు అంతా మంచోళ్ళమే అనుకున్నాం. వాక్యం తెలుస్తూ ఉంటే మన లోపాలు, మన బలహీనతలు ఇవన్నీ మన దృష్టికి వస్తున్నప్పుడు దాన్ని తప్పుగా భావించొద్దు, వ్యసనపడవద్దు. దాని గురించి ఇంకా కాసేపు అయినాక మనం మోకాళ్ళు లొంగుతాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇదిగో ఈరోజు విన్న వాక్యంలో నన్ను నేను చూసుకున్నాను. ఎన్నో తప్పులు నాలో ఉన్నాయి. నేను బయటికి కనపడేటట్టుగా లోపల లేను. నేను నలుగురిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నాను, ఒంటరితనంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నాను. వాస్తవానికి నా హృదయంలో పాపం ఇంకా ఏలుబడి చేస్తూనే ఉంది. పాపాన్నే నేను ఏలుతూ ఉన్నాను. కాబట్టి నన్ను ఈ పరిస్థితుల నుంచి కాస్త విడిపించవా స్వామి అని మనం ప్రార్థన చేస్తే దేవుడు అమోఘంగా మనల్ని విమోచిస్తాడు. ఎందుకంటే మన దేవుడు విమోచకుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం దురుద్దేశాలతో హృదయంలో పాపాన్ని పెట్టుకొని పాప స్థితిలో ఉండి ప్రభువుని అడుగుతామో ఏవి కూడా మనకి దొరకదు. మరి యొక్క వచ్చినాన్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హల్లెలూయా. 4వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతాను, మీరు వినండి. వాస్తవానికి 10 వచనాలు చదివితే బాగుంటుంది, కానీ సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చదువుకుందాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? అసలు మన దగ్గర యుద్ధం ఎక్కడదండి? వాక్యం సెలవిస్తుంది మీలో కూడా యుద్ధాలున్నాయి, పోరాటాలున్నాయి. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఏంటంట? భోగేచ్ఛ అనండి ఒకసారి. భోగేచ్ఛలంటే చాలా సౌకర్యవంతమైనటువంటి జీవితాలు. అంటే మన ఆర్థిక పరిస్థితి మనకు సహకరించకపోయినా అమితంగా శరీరాన్ని సౌకర్యానికి గురి చేయడానికి దోహదపడేటువంటి సౌకర్యాలన్నీ పెట్టుకోవాలనేటువంటి ఒక ఇచ్ఛ, కోరిక. అర్థమవుతుందండి? ఇక ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఒక పోరాటం మొదలవుతుంది. అందుకోసమే కదా ఎక్స్ట్రా టైములు చేయడం. ఒక ఉద్యోగం ఎవరు చేయట్లేదు ఇప్పుడు, 4-5 ఉద్యోగాలు చేస్తున్నారు. పాస్టర్లు కూడా అంతేగా, 4-5 సంస్థలలో పనిచేస్తారు. పాస్టర్ అమ్మలేమో పెళ్ళిళ్ళ పేరమ్మలు అయ్యారు కదా. ఎన్ని వ్యాపారాలు, ఒక్కొక్క మనిషి ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారు. ఒక్క పనిని చేసి బతికే వాళ్ళ శాతం చాలా తక్కువ అయిపోయింది. ఓకే, ఎందుకంటే ఏదో ఒక స్థాయికి రీచ్ అవ్వాలనేటువంటి దాని ద్వారా ఈ పోరాటపు జీవితం మొదలవుతుంది. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు అని అంటున్నాడు. చాలా ఆశపడుతున్నాం. అయ్యా వింటున్నారా? ఇది చేయాలి. ఈ 2021 కదా, 23 కల్లా ఇది చేయాలి, 24 కల్లా ఈ వస్తువు రావాలి, 25 కల్లా మళ్ళీ మనమే టాప్ లెవెల్లో ఉండాలి అనే ఏదో ప్లాన్లు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్లాన్లు. మరీ పెద్దవి కాకపోయినా మన స్థాయికి మించి ప్లాన్లు గీస్తుంటాంలేండి ఒక్కొక్కసారి. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? మీరు ఆశపడుతున్నారు కానీ ఏవి మీకు దొరకటలేదు. వింటున్నారా? తర్వాత మాట ఏంటమ్మా? నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. కావాలంటే అవతాలోని సంపన్న పైకి వస్తాం కదా. ఎంతమందికి గెట్ల దగ్గర గొడవలో చెప్పండి. వాడు బలహీనుడు, గొడవకి రాలేడు, స్టేషన్కి పోయలేడు, స్టేషన్కి పోయినా
వాడు అక్కడ నెగ్గుకోలేడు. మనం చంపేస్తామండి మానసికంగా, మనం గెలవాలని కలుపుకున్నావు. జానెడు ఇప్పుడు గజం అయింది. ఏమైనా బతికేవా? కరోనా వచ్చి చచ్చిపోతున్నావు. ఆలోచించండి. ఇంట్లో ఏమైనా శాంతి సమాధానాలునే లేవు. అబ్బాయి మాటిండు, కోడలు మాటిండు, బిడ్డ విందు, అల్లుడు వెండు, ఎవడు వెండు. ఇంకేంటి నీకు దానివల్ల, గజం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటి? ఎంతమందిని హింస పెట్టేటువంటి మనుషులు ఉన్నారో తెలుసా అండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు అంట. మత్సరం అంటే ఏంటండి? ఓర్వలేడు, ఎవరిని ఓర్చుకోలేడు. చెడ్డ కళ్ళు. ఒకడు బాగుపడుతుంటే ఓర్వలేడు కదా, ఒకడు బాగుపడతా ఉంటే ఓర్వలేడు. బైబిల్ ఎన్ని చెప్పిందో, వాని దారిలో అభివృద్ధి చెందుతున్న వాడిని చూసి వ్యసన పడబాకు, తన దారిలో అభివృద్ధి చెందుతున్నటువంటి వాడిని చూసి మత్సరపడబాకు అని చెప్తున్నా కానీ మనం ఏంటో, మనకు అదొక న్యూసు. మన పాలోళ్ళు ఎవరైనా బండి కొన్నారనుకోండి, పెద్ద టీవీ కొన్నారనుకోండి, పాత ఫ్రిడ్జ్ తీసేసి కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను. ఫ్రిడ్జ్ కొన్నారంటగా, చూసినావా అంటారు. ఎందుకు? చూడు, నువ్వు కూడా చూడు, ఫ్రిడ్జ్ మంచిగుంది, ఎక్కడ కొన్నారు, ఎంత అయింది, నువ్వు కూడా కొనుక్కో. వాళ్ళకొక్కలకే దొరికేది కాదు కాదు, మార్కెట్లో ఫ్రిడ్జ్లు అమ్ముతూనే ఉంటారుగా. ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఏది మనం పక్కన వాళ్ళు సంపాదించుకొని అభివృద్ధి చెందుతున్న తట్టుకోలేనటువంటి స్వభావం మనలో ఉందా లేదండి? అమ్మ, స్త్రీలు, సహోదరులు అందరు నా వైపు చూడండి, అందరు నాకెళ్ళి చూడండి. ఆడవాళ్ళకున్న పిచ్చి గుణం ఏంటో తెలుసా? తోడబుట్టిన చెల్లె నీకంటే మంచి చొక్కా, మంచి దాన్ని ఏమంటారు, చీర వేసుకున్నా మనకు అంత తొందరగా ఇక ఆ రోజున తల్లిగారింటి దగ్గర అన్నం తినబుద్ధి కాదు. తెలుసా ఎందుకన్నా బుద్ధి? ఇక చర్చిలో ప్రైజ్ లార్డ్ అక్క అనండి ఒకసారి. మీరు చెప్తారుగా కొంతమందికి, వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నా మనకు నచ్చదు, అవునా కదా? ప్రైజ్ లార్డ్ అని అన్నమే కానీ అసలు లోపల తెలుసా అండి ఏముంది దీంట్లో? మత్సరం అనండి, మత్సరం అనండి ఒకసారి. నేను ఏ పండగకైనా తెల్ల చొక్కా వేస్తాను, నాతో ఎవరికి గొడవ లేదు, నాకు ఎవరితో గొడవ లేదు. అర్థమవుతుందండి? కాకపోతే కొత్తది కొనుక్కుంటానేమో. మీరందరూ నా వలే ఉండవాలని కోరుచున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఎవ్వరు ఏమీ అనుకోరు అసలు, పాతదో కొత్తదో కూడా. నా అదృష్టం ఏంటో తెలుసా అండి? 1-2 చొక్కాలు కొంచెం అట్లా పక్కకు పెట్టిందా అంటే ఏ పండగకు వాడినా కొత్తదే అనుకుంటారు. ఎడితిరిగి సమస్యలా మీ రంగురంగుల వాళ్ళకే. అర్థమవుతుందా? మీకు కొనేటప్పుడు కూడా సమస్యే. ఎందుకంటే వాడు వేస్తుండే ఉంటాడు కానీ లాటు వాడి మనసులో తీసుకోవచ్చుగా, అసలు ఏమో పరుసులో ఇన్ని డబ్బులు ఉన్నాలా, నీవు 3,500 7,000 చూపిస్తాడు, తీపిస్తావు, లాస్ట్కి వచ్చినాడు 1,250 రూపాయలు కొంటావు. ఈ సంగతి వాడికి తెలుసు. రోజు నీలాంటి వాళ్ళని 100 మందిని చూస్తాడు. అర్థమైందా? చూసి చూసి ఇసుకిచ్చి ఏదో అసంతృప్తితోనే ఆడవాళ్ళు శారీ షాపులలో నుండి బయటకు వస్తారు. నాకు తెలిసినంత వరకు, ఏమనుకో మాకండి. ఎందుకో తెలుసా? ఇంకొక విత్తనం కూడా అక్కడనే పడుద్ది మీకు షాప్లో. ఏంటిదో తెలుసా? ఇది పక్కన ఉంచండి మళ్ళీ వస్తా అంటారు. నిజంగానే పోతారు వీళ్ళు తర్వాత. అర్థమవుతుందా? ఎందుకంటే అసంతృప్తి వెంటాడుతూ ఉంది. అమ్మ, దయచేసి గమనించండి. నాకెళ్ళి చూడండి అందరూ. క్రిస్మస్ పండుగ రోజున, అక్క నీ డ్రెస్ చాలా బాగుంది, నువ్వు చక్కగా ఉన్నావని మీతో ఎవరైనా చెప్పంగినరండి ఎప్పుడన్నా? ఏమన్నా చెప్తే నేనే చెబుతా. అర్థమైందా? నీ డ్రెస్ బాగుందమ్మా, తమ్ముడు నీ డ్రెస్ ఈ రోజున బాగుందని నేనే అంట 10 మందితో నా రోజున. ఎందుకో తెలుసా? నాకు అట్లా చెప్పాలనిపిస్తుంది. మంచిగా ఉన్నారు ఆ రోజున. ఎప్పుడు ఇస్త్రీ లేని ముతక బట్టలు వేసుకొని 3 రోజుల నుంచి ఉపవాసం ఉండే మనుషుల్లాగా వస్తుంటారు. దినానికే మంచిగా పోయేటట్టుకున్నారు మీరు పండగల కంటే. దయచేసి గమనించండి. మత్సరం వద్దు, మత్సరం వద్దు. కొన్ని ఆటోల వెనకాల కొన్ని లైన్లు రాస్తారు, అందరూ బాగుండాలి. వా అనండి ఒకసారి, అందరూ బాగుండాలనండి. అమ్మో, అది లోపల నుండి వచ్చేది కాదు, ఆటో వెనకాల రాసుకుంది. అర్థమవుతుందండి? అది ఎక్కడి నుండి రావాలండి? లోపల నుండి రావాలి. అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంది. మత్సరం పెట్టుకుంటేవి, యుద్ధాలు పెట్టుకుంటేవి, పోరాటాలు పెట్టుకుంటేవి, నరహత్య చేస్తుంటేవి. యుద్ధము చేదురు కానీ, మత్సరపడుదురు కానీ, సంపాదించుకున్నారు. పోట్లాడుదురు కానీ, యుద్ధము చేదురు కానీ, దేవుని అడగనందున మీకే ఎందుకు అడగట్లేదు? దేవుని అడుగుతూనే ఉన్నాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో
అడుగుదురు. ఈ మధ్య ఒక ఆటో వెనకాల చూసిన, కుళ్ళుకోకురా అప్పు చేసి కొన్నా అని. ఏంటిదంట? కుళ్ళుకోకురా అప్పు చేసి కొన్నా అని రాసుకున్నాడు. మరి వీడు అప్పు ఎప్పుడు తీరుద్దో తెలియదు నాకు భలే నవ్వు వచ్చింది. ఎవరినో మైండ్లో పెట్టుకొని రాసుంటున్నాడు, వాళ్ళ ఇంట్లోనో, వాళ్ళ బంధువుల్లోనో, వాళ్ళ ఊర్లోనో, వాళ్ళ బజార్లోనో కదా. వాడి పేరు కూడా రాయాల్సింది ముందు. చూడండి, ఇట్లా పెట్టుకుంటే మనం పైకి రాలేమండి. ఇన్ని చేసుకుంటూ ఇన్ని దురుద్దేశాలు, ఇన్ని దుష్ట లక్షణాలన్నింటినీ హృదయంలో పెట్టుకొని మోకాళ్ళొంగి ప్రభువా దీవించు, ప్రభువా దీవించు అని మనం ప్రార్థన చేస్తే, కనికరించు నాయన, తప్పించు నాయన, ఆదుకో నాయన, కాపాడు నాయన, అభివృద్ధి చేయి నాయన, ఆరోగ్యమీ ప్రభువా అని మన గురించి, మన వంశంలో ఉన్నటువంటి వారందరి గురించి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తే వింటాడండి? నేను మీకు చెప్తున్నాను, వినండి. ఇవన్నీ కూడా ఫలితాలను ఇవ్వనటువంటి ప్రార్థనలే. ఇవేవి కూడా ఫలితాలను తీసుకొచ్చేటువంటి ప్రార్థనలు కావు. మత్సరపడకుండా, కొట్లాటలు లేకుండా, పోరాటాలు లేకుండా, యుద్ధం చేసినట్టుగా కాకుండా ఉంటే బాగుంటుంది. మీరు అడిగినను మీ భోగము నిమిత్తం, అంటే ఏదైనా దేవుణ్ణి అడిగినా కేవలం మీ ఒక్కళ్ళకు పనికొచ్చేటువంటి కోణంలోనే మీరు దేవుణ్ణి భోగాల నిమిత్తము వినియోగించుకోవటం కోసం దురుద్దేశాలతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరుకుటలేదు. హల్లెలూయా అనండి ఒకసారి, హల్లెలూయా. మీ అమ్మాయి పెళ్లి కోసం ఎప్పుడన్నా ప్రార్థన చేసిందండి? మాట్లాడరు? అమ్మాయిలు ఉన్న వాళ్ళు చేసే ఉంటారు. అయ్యా, నా బిడ్డలాగానే చాలామంది బిడ్డలు వయసు పెరగైతుంది, వాళ్ళకు కూడా చేయండి అని అన్నారా? వాళ్ళ పిండి అయితే అయింది, కాకపోతే నా బిడ్డ పిండి అయితే చాలు. వాడి పొలం అదే దేవదాసాయి గారు ఒక ప్రార్థన చేసేవాడండి. నన్ను కాపాడు, అందరినీ కాపాడు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. ఇదండి అందరికీ పనికొచ్చే ప్రార్థన. అందరికీ దీవెన అవ్వాలి, ఆ దీవెన నాకు కూడా రావాలి. అందరూ బాగుపడాలి, ఆ బాగుపడే మనుషులలో జాబితాలో నేను కూడా ఉండాలి. అంతేకాకుండా స్వార్థం నా 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 మా మా అన్నట్టుగా ఉందనుకోని ప్రార్థన మీకేది దొరకదు. ఎందుకంటే నీలో నా అనే మాట ఉంది. నీలో స్వార్థం అనేది ఇంకా ఏలుబడి చేస్తుంది. నీ కోసమే, నీ కుటుంబం యొక్క ప్రగతి కోసమే, బాగోగుల కోసమే నువ్వు ఆలోచించి దేవుని దగ్గరకు వచ్చావు, కానీ నలుగురికి దీవెనకరమైనటువంటి కోణంలో నువ్వు ప్రార్థన ప్రారంభించట్లేదు. ఎందుకంటే హృదయ అంతరంగం ఎరిగినటువంటి దేవుడికి నీకు సమాజం మీద ప్రేమ ఉందో, సంఘం మీద ప్రేమ ఉందో లేదో తెలుసు. స్వార్థానికి ప్రార్థన చేసుకుంటున్నావో, సంఘం కోసం కూడా ప్రార్థన చేస్తున్నావో ఆయనకు తెలుసు. కాబట్టి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఆయనకు తెలుసండి. అందుకే నేను మీకు మనవి చేస్తున్నాను, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనలు చెయ్యాలి, యాచనలు చెయ్యాలి, విజ్ఞాపన కూడా చెయ్యాలి. అవునా కాదంటారా చెప్పండి? ప్రార్థన చేసుకోవటం అంటే సొంతానికే చేసుకోవటం, సొంత కుటుంబానికే చేసుకోవటం, ఇట్లాంటి ప్రార్థనలు చేసేవాడికి దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వలేడు. ఎందుకంటే వాడు ఎప్పుడు మోకాలొంగిన సొంతాన్నే తెర మీదకి తెచ్చుకుంటాడు. నేను మీకు మనవి చేయాలనుకున్నది ఇదే. దయచేసి విజ్ఞాపన ప్రార్థన అనేది ఒకటి ఉంది. అంటే నలుగురు కోసం చేయాల్సినటువంటి ప్రార్థన ఒకటి ఉంది. ఈ మనిషి ఇంతవరకు ఊర్లో ఉన్న వార్డు మెంబర్ల గురించి కానీ, ఉప సర్పంచ్ గురించి కానీ, సర్పంచ్ గురించి కానీ, ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసుల గురించి కానీ, పోలీసు వాళ్ళ గురించి కానీ, అంగన్వాడీ వాళ్ళ గురించి కానీ, స్కూల్స్ గురించి కానీ, ఊర్లోకి వచ్చిపోతున్నటువంటి ఆటో వాళ్ళ గురించి కానీ ప్రార్థన చేశారా? సండే స్కూల్లో మా నాన్నగారు అప్పుడప్పుడు మాకు ప్రార్థన నేర్పాడు. రాత్రిపూట ప్రయాణం చేసేటువంటి బస్సు డ్రైవర్ల గురించి, పడవలలో ప్రయాణం చేసే వాళ్ళ గురించి, విమానాలలో ప్రయాణం చేసే వారి గురించి, హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి నర్సుల గురించి, రాజ్యాలను పరిపాలిస్తున్నటువంటి అధికారుల గురించి, నాయకుల గురించి, అధికార పక్షంలో ఉన్న వారి గురించి, మిత్రపక్షంలో ఉన్నటువంటి వారి గురించి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారి గురించి. మిత్రపక్షం వాడు ఎప్పుడన్నా స్వింగ్ అవ్వచ్చు, కాబట్టి వీళ్ళందరి గురించి ప్రార్థనలు చేయాలి అని నేర్పారు. ఎందుకంటే బైబిల్లో అవి రాసున్నాయి కాబట్టి. అలాగే వీటన్నిటి గురించి ప్రార్థనలు చేస్తూ ఉంటే దేవుడికి మన హృదయంలో స్వార్థం అనేది కనపడదు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏది అడిగినా కానీ నీకు ఇస్తాడు, నీ ప్రార్థన విని సమాజానికి కూడా దేవుడు ఇస్తాడు.
ఎప్పుడైతే ఏ మనిషి అయితే స్వార్థానికి ప్రార్థన చేసుకుంటాడో వారి ప్రార్థనలకు ప్రతిఫలం ఉండదు. ఇంతవరకు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఇకపోతే చూడండి 28వ అధ్యాయం సామెతల గ్రంథం. ఇదొక్కటి చెబుతాను వినండి. అమ్మా, మీలో కొంతమంది ఈ వాక్యాన్ని కాస్త పట్టించుకోవాలి. ఇప్పుడు మనం చదువుకునే వాక్యాన్ని 28వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదవండి. ధర్మశాస్త్రము వినబడకుండా ఆగండి, చెవిని తొలగించుకొనువాని ప్రార్థన. నాతో ఇది చెప్పండి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకోవడం. అందరు నాకెళ్ళి చూడాలి. పిల్లలు యూట్యూబ్, స్మార్ట్ ఫోను, టీవీలో ఉన్న వాళ్ళందరూ చూడాలి. ఇది రిమోట్. ఇదేంటి అందాక రిమోట్ అనుకోండి. 608 ఛానల్ పెడితే మైటీ గాడ్ వస్తుంది. 554 ఇట్లా నొక్కితే శుభవార్త వస్తుంది. 55 నొక్కితే నిరీక్షణ వస్తుంది. 59 నొక్కితే ఆరాధన వస్తుంది అనుకోండి. అంటే ఎక్కడుంది నొక్కుడు యంత్రం? బొటనీళ్ళ కింద ఉంది. మనం ఏం చేస్తామంటే 12 నొక్కినాం. ఎందుకంటే దాంట్లో మా మ్యూజిక్ వస్తుంది. కొంచెం కిందికి వస్తే నొక్కు నొక్కు, ఇంకోటి నొక్కు, తూర్పు వెళ్ళే రైలు వస్తుంది. ఇటను పడమటికి పోద్ది. ఏంటండి ఈ పని అంతా? ఏ నంబర్ ఏదో తెలుసుగా మీకు? చదువురా అనోడికి కూడా తెలుసు. మీదికి పో, కొంచెం కిందికి రా. అది అమ్మ వింటున్నారా? కొంచెం కిందికి ఇట్లానే 554 దగ్గరకు వస్తే వాక్యం వినబడుతుంది. వాక్యం వస్తుంది. రాదండి? మీ సీరియల్ వచ్చే టైంకి ఎప్పుడన్నా ఉట్టిగినే నా మాటకి కొద్దిగా గౌరవం ఇచ్చి ఉట్టిగినే ఆరాధన పెట్టండి. ఏమొస్తుంటుంది? ఎవరిదో వాక్యం వస్తుంటుంది. చెప్పండి, సీరియలే బాగుంటుంది అనండి ఒకసారి. ఆ వాక్యంలో ఏముంటుందండి? వాక్యంలో ఏముంటుంది? జయపాలయ్య కాదు ఒక వాక్యం. సీరియల్ వచ్చే టైం సతీష్ గారిది కూడా ఒక వాక్యమేనా? మోజస్ చౌదరి గారిది అసలు ఏముంటుంది దాంట్లో? ఏముండదు. అది పెడితే అసలు ఆడవాళ్ళని చూసారా ఎంత రంగు ఉంటారో? వాళ్ళ ఇండ్లు వాళ్ళ అసలు ఎంత చక్కగా ఉంటాయో సీరియళ్ళు. అవి చూసిన కాడ నుంచే మనం ఈసారి ఈ కట్టెను కొందామా, ఈసారి ఈ మొక్క వేద్దామా, ఈ గులాబీ మొక్క వేద్దామా ఇంటి ముందు. ఆమె శారీ చూసినావా అక్క? నువ్వు కోడలు దిద్దిన కాపురంలో ఆ రెండో కోడలు ఉందిగా, ఆమె వేసుకున్న శారీ చూసినావా? అది కొందాం. ఇయే అమ్మ వింటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏం వినబడకుండా ఏమి నొక్కినావు? ధర్మశాస్త్రము వినబడకుండా, ధర్మశాస్త్రం వినబడకుండా నువ్వేం చేస్తున్నావు? చెవిని తొలగించుకోవటం. అంటే ఇంకొక ఎట్లా ఉంటుంది అనుకో, మాకండి ఇట్లే ఉంటుంది. అర్థమవుతుందా? చాలామంది ధర్మశాస్త్రం వినబడే సమయానికి వేరే కార్యక్రమాలు పెట్టుకుంటుంటారు. చూడండి, దాన్నే ఏమంటారో తెలుసా? ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకునే వాడికి అవసరతలు రావా? జీవితంలో వస్తాయి. ఏదో ఒక టైం వస్తుంది, ప్రార్థన చేస్తారు. ఒకవేళ మరీ అవసరతలకు ప్రార్థన చేసుకోకపోయినా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు వస్తాయి కదా, పుట్టినరోజు, పెళ్లి రోజు. మరి ఆ రోజున మంచి జరగటం కోసం ప్రార్థన చేయాలిగా. ఈ భక్తిహీనులైనటువంటి వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే కొంతమంది ప్రార్థన చేస్తారు. అయ్యగారులకు ఒక అలవాటు, ఇక్కడ ఉన్న విశ్వాసులందరూ మీ కుడి చేయి వధూవరుల వైపు చూపండి అనగానే అందరూ పెద్ద ఏదో ఆర్భాటం చేస్తున్నట్టుగా చేతులు చాపుతారు. అందరం కలిసి చేసిన ప్రార్థన వాడికి ఏమైనా మేలు చేస్తుందా? చేయదు. అమ్మాయి జీవితం సంతోషంగా ఉందా? లేదు. ఇంత ప్రార్థన చేసినా ఎందుకు లేదో తెలుసా? వీళ్ళు ఎన్నడూ వాక్యం వినరు. అమ్మా, నేను మిమ్మల్ని దెప్పిపోవట్లే, మీ పేర్లు వాడినందుకు నన్ను మన్నించండి. కానీ ఒకటి ఆలోచించండి, టీవీలలో 24 గంటల వాక్యాలు వస్తున్నాయి. మన ప్రాంతంలో దేవుడు మన ఆత్మీయ అభివృద్ధి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘాలలో ఆరాధనలు జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ సమయంలో నువ్వు చేయి తొలగ చేసుకోవటం అంటే ఏదో పని, ఏదో అర్జెంటు, ఏదో ప్రయాణం, ఏదో ఫంక్షను అన్నావు కదా, అదే తొలగ చేసుకోవటం అంటే. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి హేయం. నువ్వు చేయవని కాదు, నువ్వు చేస్తావు. చేస్తే ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని ఇవ్వదు. ఈ కొన్ని కారణాలు గుర్తుంచుకోండి. ప్రతిఫలము ఇవ్వనటువంటి ప్రార్థనలు
మనం ఒక పాట పాడతాం, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి, యెహోవా నీ నామము ఎంతో గొప్పది, ఎంతో విలువైనదని పాట పాడతాం కదా. అయితే గమనించండి, ఆ యెహోషువ గారు ప్రార్థన చేసినప్పుడు ఆపాడు కదా సూర్యుడిని చంద్రుడిని. బైబిల్లో యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఆ మాట రాసి ఉంటుంది, దేవుడు మానవుల మొర అట్లా విన్నటువంటి సందర్భం అంతకంటే ముందు కానీ దాని తర్వాత కానీ ఇంకెప్పుడూ లేదంట. అంటే అంత శక్తివంతంగా వినేటువంటి దేవుడు ప్రార్థనలను, నీతిమంతుల మొరలకు చెవి యొగ్గి ఆలకించేటువంటి దేవుడు, ఎవరు ప్రార్థన చేస్తే ఆయన అటువైపు తొంగి చూచేటువంటి వాడు, మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తే బలం కలిగిన ప్రార్థనలాగా దాన్ని ఎంచి దానికి ప్రభావపూరితమైనటువంటి ప్రార్థనలాగా వాటిని గణపరిచేటువంటి దేవుడు, మనం ఇంత కన్నీటితో ప్రార్థనలు చేసినా ఎందుకు ప్రార్థనలకు ఫలితం రావట్లేదు? హృదయములలో పాపములను లక్ష్యం చేసి కోపాన్ని, తాపాన్ని, పగని, అసూయని, లోకాన్ని, శరీరాన్ని హృదయంలో పెట్టుకొని మనం ప్రార్థనలు చేస్తూ ఉండడం బట్టే మన ప్రార్థనలకు ఫలితము రావడం లేదు. ఎవరితో చేపించుకున్న ఫలితం అనేది రాదు. వీటిని హృదయంలో నుండి మనం సదనం చేపించుకొని, శుభ్రపరచుకొని, హృదయశుద్ధి గావించుకొని మనం చిన్న ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థనని తప్పకుండా గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు, ప్రతిఫలాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి విషయాలను అర్థం చేసుకొని ప్రతిఫలం వచ్చే రకంగా మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయకుండా మనం మన జీవితంలో, మన కుటుంబంలో పాపానికి తావు లేకుండా మనం జాగ్రత్త పడితే చిన్న ప్రార్థన చేసుకున్న దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు స్పందన అనుగ్రహిస్తాడు. అటువంటి కృప జీవితం ప్రభు మనందరికీ ప్రసాదించి నడిపించునుగాక. ఆమెన్.